అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఇలా ఉంటే ముందు ఎలా ఉంటాయి? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణ్ ఉన్నారు. వారితో మాట్లాడతాం. మ్యామ్, మనం ఫిబ్రవరి నెలలోనే ఉన్నాయి, కానీ ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఇంకా ముందు ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి? గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణము, అలాగే మేఘావృత ఆవరణం లేకపోవడం వల్ల మొత్తం రాష్ట్రంలోని పగటిపూట ఉష్ణోగ్రతల్లో కొద్దిగా పెరుగుదల కనిపిస్తూనే ఉంది. దాదాపుగా సాధారణం కంటే మనకి 1 నుంచి 2 డిగ్రీలు అత్యధికంగా కూడా నమోదవుతున్నాయి. అత్యధికంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో 36 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పగటిపూట. అదేవిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 18 నుంచి 22 మధ్య ఉష్ణోగ్రతల సగటున నమోదవడం జరుగుతుంది, ముఖ్యంగా రాత్రిపూట చూసుకున్నట్లయితే. అదేవిధంగా వచ్చే 3 రోజులు కూడా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ తదుపరి ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లోని. ఈ ఆవర్తనం యొక్క ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. మనకి 4 నుండి అంటే దాదాపుగా ఈరోజు 21, 22, 23 పొడి వాతావరణం ఏర్పడినప్పటికీ 24, 25, 26లో జల్లులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి 24, 25, 26 నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు అంటే పట్టుపట్టు ఉష్ణోగ్రతలు కొద్దిగా మార్పులు అంటే తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఆవర్తనం ద్వారా ఇప్పుడు ఉపశమనం అనుకోవచ్చా ఈ ఎండల నుంచి మనం? దాదాపుగా అంటే సాధారణ ఎండలే ఉన్నాయి. సాధారణం కంటే 1 డిగ్రీ ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా వేడిమి వాతావరణంగా అనిపిస్తుంది. మనకి 24 నుంచి కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఎక్కువగా నమోదవుతుంది ఉష్ణోగ్రతలు? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి అత్యధికంగా మనకి 33 నుంచి 34 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మనకి శివారు ప్రాంతాల్లో దాదాపుగా 35 డిగ్రీలు కూడా నమోదవడం అయితే జరుగుతుంది. సాధారణంగా 30 నుండి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలని మార్చి నెలలోనే చూస్తాం, కానీ ఈసారి ఫిబ్రవరిలో చూస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి? ఇది సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి, కానీ సాధారణం కంటే కొద్దిగా 1 డిగ్రీ అత్యధికంగా నమోదవుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా మనకి పొడి వాతావరణంగా ఉండడం వల్ల, మేఘావృతం ఏమీ లేకపోవడం వల్ల మనకి కొద్దిగా ఎటువంటి ఆవర్తనాలు ఏర్పడకపోవడం వల్ల మనకి ఈ వాతావరణం అనేది ఉంది. కానీ ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నందున మనకి కొద్దిగా ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది మనకి వచ్చే వారంలో. దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఎక్కువగా అంటే సాధారణం కంటే 1-2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుంది అంటున్నారు. సో ప్రస్తుతానికి వేడిమి వాతావరణం అయితే ఉంటుంది. ఇదే విధంగా 2 రోజులు కొనసాగి తర్వాత నుంచి తగ్గడం వల్ల కొద్దిగా ఉష్ణోగ్రతలు దాదాపుగా 33, 32 నుంచి 34 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావం కొద్దిగా మనకి వాతావరణం అంటే వచ్చే మార్చి వాతావరణం మీద కొద్దిగా పడే అవకాశం అయితే ఉంది. మార్చి మళ్ళీ మొదటి వారంలో కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగి క్రమేపీనా మార్చి 3వ వారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పగటిపూట చూసుకున్నట్లయితే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, కానీ మనం తెల్లవారుజామున చూసుకున్నట్లయితే ఇంకా చలి పెడుతుంది. సో ఈ విభిన్న పరిస్థితుల కారణాలు ఏంటి? మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే మనకి సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ముఖ్యంగా మనకి చలి వాతావరణం అనేది రాత్రిపూట ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడుతుంది కాబట్టి మనకి దాదాపుగా సూర్యోదయం కూడా మనకి మార్చి 21 నుంచి కొద్దిగా మనకి మారుతూ ఉంటాయి, టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పటి నుంచి మనకి దాదాపుగా మనం సమ్మర్లో అడుగు పెట్టామని చెప్పవచ్చు. ఈసారి కొద్దిగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల, పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల వేడిమి వాతావరణం అనేది కొద్దిగా కనిపిస్తూ ఉందన్నమాట. మనకి నెక్స్ట్ వీక్లో కొద్దిగా తగ్గుతాయి. ఆ తర్వాత మార్చి 2వ వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతాయి. అదేవిధంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలకు క్రమేపీనా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు రాత్రిపూట ఎంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రాత్రిపూట మనకు అన్నిగా 18 నుంచి 20 డిగ్రీల మధ్య, అత్యధికంగా 21.25 డిగ్రీలు నమోదవుతున్నాయి అన్నమాట. సో ఈ ఎండాకాలం ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువగా బయటకు వస్తుంటే చాలా డీహైడ్రేట్ అయిపోతున్నాం. సో వీటి బారి నుంచి మనం ఏ విధంగా ఉండాలి? మన ఎండాకాలంలో చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా పరిసర ప్రాంతాలు మార్చి 2వ వారం నుంచి మనకి వేసవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నందున మనకి ఈ వేసవిలోనే 1-2 సార్లు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉన్నందున ముఖ్యంగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అంటే ఏజ్డ్ పీపుల్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ కొద్దిగా డీహైడ్రేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. డీహైడ్రేషన్కి మనం తగిన సూచనలు తీసుకోవాలి. అంటే ఎక్కువ వాటర్ బాటిల్ క్యారీస్ చేస్తూ ఉండాలి, అలాగే ఓఆర్ఎస్ కానీ క్యారీ చేస్తూ ఉండాలన్నమాట. క్యారీ చేస్తూ ఉండాలి ఏంటంటే కొద్దిగా డీహైడ్రేషన్ నుంచి తగ్గించుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా అట్లీస్ట్ 12 నుంచి 11 గంటల నుంచి మనకి దాదాపుగా 3 గంటల వరకు అత్యధిక వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో ప్రయాణాలు అనేవి తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యమైన సూచన. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఏర్పడే ఏదైతే ఆవర్తనం ఉందో ఓన్లీ మన తెలంగాణ పైనే ప్రభావం ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటుందా? దీని యొక్క ప్రభావం ముఖ్యంగా మనకి ఉత్తర కోస్తాంధ్ర మరియు తెలంగాణ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎన్ని రోజుల వరకు?
మనకి 2 రోజులు ఉంటుంది తర్వాత నుంచి. అంటే దాదాపుగా 24, 25, 26లోని కొద్దిగా జల్లులు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు, సాధారణం కంటే పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీల ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మనకు వేడి వాతావరణం కనిపిస్తుంది. అండ్ 24, 25, 26 ఈ 3 రోజుల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏవైతే ఎండలు కొడుతున్నాయో దాని నుంచి ఉపశమనం లభిస్తుందని ఒకవైపు వాతావరణ అధికారులు చెప్తున్నారు. అండ్ మార్చి 2వ వారం నుంచి ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఏవైతే చర్యలందరూ చేపట్టాలి, ఏవైతే బయటికి వెళ్తే వాటర్ బాటిల్ ఇవన్నీ కంపల్సరీ చేయాలని ఒకవైపు వాతావరణ అధికారులు అయితే సూచిస్తున్నారు. కెమెరా సూర్యతో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.